ప్రజల గడపకు చేరింది. ప్రజల గడపకు చేరింది కాబట్టి ప్రతి గుండెలో జగన్ అన్న ఉన్నాడు కాబట్టి ఈరోజు జనం మొత్తం జగనన్న జగనన్న జగనన్న. ఫ్యాను గుర్తు ఫ్యాను గుర్తు ఫ్యాను గుర్తు. చంద్రబాబు నాయుడు పతనం అయిపోబోతా ఉన్నాడు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులకు చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడిని నమ్ముకుంటే నట్టేట మునిగిపోతారు. ఇప్పటికైనా చాలా మంది తెలుసుకొని మా వైపు వచ్చేసారు. మొత్తం ఇటు పక్కన జనసేన ఖాళీ అయిపోయింది, ఇటు పక్కన తెలుగుదేశం ఖాళీ అయిపోతుంది. మిగిలిన వాళ్ళకి కూడా చెప్తా ఉన్నా, జగనన్న వెంట నడవండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోండి, ప్రజల సంక్షేమానికి పాటుపడండి. మిమ్మల్ని కూడా లీడర్లుగా గుర్తిస్తాం, మీ ద్వారా పనులు చేపిస్తాం. తెలుగుదేశం పార్టీ నాయకులారా కదిలి రండి, జగనన్నకి జట్టుకట్టండి. ఈ రోజున ఎందుకు మీకు కొన్ని వర్గాల వాళ్ళు అంటున్నారు చంద్రబాబు నాయుడు మామ, ఎందుకు? ఈరోజు జగనన్న పార్టీ చూడలేదే, కులం చూడలేదే, మతం చూడలేదే. ఆఖరికి అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరూ కూడా మొత్తం రైతు భరోసాతో లబ్ధి పొందారు, ఇన్పుట్ సబ్సిడీలో లబ్ధి పొందారు, లక్షలాది రూపాయలు మీ ఇళ్లకు చేరినాయి. ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ ఇళ్లకి ఇచ్చాడు రా బాబు? వినండి, మా మాట వినండి, రండి. చంద్రబాబు నమ్మొద్దు, మోసకారి. తెలుసు కదా మీకు కూడా. తెలుగుదేశం పార్టీ పెట్టిన అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు మీ నాయకుడిని పైకి పంపించేసిన గనుడిని మీరెట్టా నమ్ముతారు? ఇప్పటికైనా మారండి. ఆ ఉన్న కొద్ది మంది అయినా మారేసి చంద్రబాబు నాయుడిని పనికి రాడు అని చెప్పేసి చాలా మంది బయటకు వచ్చేసారు. మిగిలిన వాళ్ళు కూడా బయటికి రమ్మని చెప్పేసి చెప్తూ, అదేవిధంగా జూనియర్ ఎన్టీ రామారావును కూడా పొడి చేశాడు. పాపం అతను కూడా అతని సినిమాలు ఆడనీయకుండా చేశాడు, అతని సినిమాలకు వెళ్ళవద్దని చెప్పాడు. పెద్ద ఎన్టీ రామారావు గారి అభిమానులు కానీ, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కానీ ఎవ్వరూ కూడా చంద్రబాబుని నమ్మరు. తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని సముద్రంలో బంగాళాఖాతంలో కలిపేయడానికి రెడీగా ఉన్నారు. ఇదంతా కూడా ఇక ముక్త కంఠంతో ప్రజలు మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలందరూ కూడా ఒక్క తాటి మీదకి వచ్చారు. 175 స్థానాలు ఈ పార్టీకి సర్వేలన్నీ చెప్తా ఉన్నాయి. మొత్తం సర్వేలన్నీ వన్ సైడ్ వార్ జగన్మోహన్ రెడ్డి గారిని. కొంతమంది ఫేక్ గాళ్ళు ఉంటారు, ఫేక్ సర్వేలు పంపిస్తూ ఉంటారు. ఇవి ఎవరు కూడా ప్రజలు నమ్మరు. ఈ రోజున 175కి 175 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగించబోతా ఉంది. జగనన్న బ్రహ్మాండమైన భారీ 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 మెజార్టీతో మరలా ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. ఓకేనా? ఇది చంద్రబాబు నాయుడు మాట్లాడే పనికిమాలిన మాటలు. ఎవరైతే దాడి చేశారో, వాళ్ళని ఎవరు పురికొల్పారో, వాళ్ళ వెనక ఎవరున్నారో మొత్తం కూడా బయటకు వచ్చింది కదా. భుజాలు తడుకుంటాడు చంద్రబాబు నాయుడు భుజాలు ఎందుకు తడుకుంటాడు? ఈ కుట్ర కోణం అంతా బయటకు వస్తుంది. వెయిట్ చేయండి చంద్రబాబు నాయుడు. ఓకేనా? ఎందుకు ముఖ్యమంత్రిగా 29 రాష్ట్రాలు భారతదేశంలో ఉంటే 29 రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకని ఇంత మంచి పేరు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఎందుకు చూస్తా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు ఈ పథకాలు మాకు కావాలి, ప్రజా సంక్షేమం మాకు కావాలని చెప్పేసి మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా ఎందుకు ఉవ్విళ్ళూరుతా ఉన్నారు జగనన్నలాగా పరిపాలన చేయాలని? చంద్రబాబు నాయుడు నీ 14 సంవత్సరాల నీ పరిపాలనలో ఒక్క పథకం చెప్పు. దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు రేపు దిక్కులేని వాడైపోబోతా ఉన్నాడు. రేపు ఎన్నికల్లో మే 13వ తారీఖు ఎన్నికల తేదీ ఎప్పుడు వస్తుందా? పోలింగ్ స్టేషన్ ఎప్పుడు తీస్తారా?
అందరూ కూడా వెళ్ళి జగనన్నకి ఓటు వేయాలా, ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని చెప్పేసి ఉర్రూతలుగుతా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తిట్టటమే